అందరూ కూడా ఒకసారి స్తోత్రం చదువుదామా? అందరూ స్టడీగా ఉన్నారా? అందరూ ఎవరు లేకపోతే లేచి వెళ్ళవద్దు. అందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని ఒకసారి స్తోత్రం చదువుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఇంతవరకు స్తుతి ఆరాధనలో ఆయన చేత శక్తి పొందిన మనమందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. స్తుతి ఆరాధనలో అద్భుతంగా ఆరాధించారు, అద్భుతంగా దేవుని స్తుతించారు, దేవునిని మహిమపరిచారు. చాలా సంతోషం. అందరూ కూడా నా వైపే చూడండి. కొద్ది నిమిషాలు రెండవ వర్తమానాన్ని చదువుకుందాం. దేవుని సన్నిధిలో మొట్టమొదటగా ఆయనకు మహిమ చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి మీకందరికీ మరొకసారి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎట్లాగున్నారు? ఇప్పుడు కొంతమంది వచ్చారు, అందుకని అడుగుతున్నా. అందరూ ఎట్లాగున్నారు చెప్పాలి. సంతోషంగా ఉన్న వారందరూ కూడా స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? దేవుని స్తుతిస్తారా? దేవుని గణపరుస్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో అందరూ నా వైపే చూడండి. మంచినీళ్ళు ఇచ్చే వారి కళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఏమైనా కొత్త సహోదరా? ఎందుకు అందరూ నా కళ్ళే చూడమంటుంటే? అందరూ సేవకుడి కళ్ళే చూడాలి, సేవకుడి కళ్ళే చూడాలి. ఎందుకు చూడాలో మీకు చెప్పా ఒకసారి. ఎవరు చెప్తారు ఎందుకు చూడాలి? ఎవరు చెప్తారు ఎందుకు చూడాలి? సేవకుడి కళ్ళి మాట్లాడేటప్పుడు ఎందుకు చూడాలి? ఫ్యాన్ కళ్ళు ఎందుకు చూడకూడదు? మనిషి కళ్ళు ఎందుకు చూడకూడదు? కింద ఎందుకు చూడకూడదు? ఆ సైడ్ ఎందుకు చూడకూడదు? సేవకుడు కళ్ళు ఎందుకు చూడాలి? సేవకుడు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో నుంచి నీతో మాట్లాడేటప్పుడు సేవకుని యొక్క కిరణాలు, కంటిలో నుంచి వస్తున్న కిరణాలు మన హృదయాలను తాకుతాయి గనుక సేవకుడి వైపే చూడాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక సేవకుడు అన్నాడు, నా వైపు చూడు అన్నాడంట. నా వైపు చూడు అన్నాడంట. ఎవరా సేవకుడు? ఎవరిని చూడమన్నాడు? లుక్ అంటూ మీ. ఇంగ్లీష్ బైబిల్లో లుక్ అంటూ మీ అంటే నా కళ్ళే చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు అన్నాడంట. అమ్మా పేతురు గారు, దేవుని స్తోత్రం. పేతురు గారు అన్నారు, నా వైపే చూడు, నా వైపే చూడు. ఎవరినన్నాడు? శృంగారమను దేవాలయం దగ్గర పుట్టి కుంటివాడను పట్టుకొని నా వైపే చూడు అన్నాడు. అతను ఎవరి వైపు చూస్తున్నాడు? చేతులు కళ్ళి చూస్తున్నాడు. భిక్షమేమైనా యాత్తారంటున్నాడు. నేను భిక్ష వేయటానికి రాలా, నీకు స్వస్థత ఇవ్వటానికి వచ్చానన్నాడు. స్తోత్రం చెప్పు. నా వైపే చూడు, మీ దృష్టి అంతా నా వైపే చూడండి అని పేతురు గారు మాట్లాడినప్పుడు అతను పేతురు గారి వైపు తేరి చూశాడని బైబిల్లో ఉంది. ఎవరి వైపు చూశాడు? ఏది చెప్పినా నేను బైబిల్లో నుంచే చెప్తా, బైబిల్ కాకుండా వేరొక మాట నాకు తెలియదు. ఏది చెప్పినా బైబిల్లో నుంచే, గ్రంథంలో నుంచి. నా వైపు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వైపు చూసినప్పుడు, పేతురు గారి వైపు చూసినప్పుడు పేతురు గారికి ఇచ్చినటువంటి శక్తి, ప్రభావం ఎవరిలోకి పోయింది? కుంటివారు కాళ్ళల్లోకి పోయిందంట. యేసు నామములో ఏమన్నాడు? లేచి నడవమన్నాడు. లేచి నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నా వైపు చూడండి, సేవకుడి వైపు చూడండి. మంచిది.
దేవుని సన్నిధిలో మనకి ఇంకా కొద్ది నిమిషాలలో బల్లారాధన, ప్రభురాత్రి భోజనం. ఏ భోజనం చెప్పాలి? ఏ భోజనం? ప్రభురాత్రి భోజనాన్ని ఏ విధంగా తినాలో పోయిన బల్లారాధన రోజున ఏ వాక్యం చదువుకున్నాం మీరు గమనించండి. ప్రతి బల్లారాధన గురించి ఏదో ఒకటి చెప్తున్నా. మీరు రాసుకున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ప్రతి బల్లారాధనకి దేవుని భోజనాన్ని గురించే చెప్తున్నా మీకు విలువ. పోయిన బల్లారాధనకి భోజనాన్ని గురించి కూడా చెప్పా, ప్రభురాత్రి భోజనాన్ని గురించి కూడా చెప్పా. అమ్మా దేవునికి స్తోత్రం. యోగా గురించి చెప్పా. యోగా ప్రభురాత్రి భోజనం తిన్నాడు. తిని ఏమయ్యాడు? అమ్మా తిని ఏమయ్యాడు? సాతాను జొరబడింది. ఎట్లాగా తింటే సాతాను వచ్చింది చెప్పాలి సరోజనమ్మ గారు. ఎట్లాగా తింటే సాతాను వచ్చింది? అమ్మా అయ్యా ఎట్లాగా తింటే సాతాను వచ్చింది? అనాలోచనగా తింటే సాతాను వచ్చిందా రాలేదా? సాతాను రావటం వలన యోగా క్షేమంగా ఉన్నాడా? గలిబిలయ్యాడా? ఏముండే వచ్చిన సాతాను స్థిమితంగా ఉంచిద్దా నిన్ను? ఇప్పుడు సాతాను పెట్టిన వాళ్ళ మందిరంలో పెట్టి కూర్చుంటారా వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? అటు ఇటు గజిబిజిగా తిరుగుతా ఉంటారు. అందుకనే యోగా ఇస్కరియోతు అనాలోచనగా తిన్నారు. మనం అనాలోచనగా తినకూడదు. ఇస్కరియోతు వలె లోక సంబంధమైన ఆలోచనలు మనలో ఉండకూడదు. ప్రభురాత్రి భోజనం తినేటప్పుడు మనం చదువుకున్నాం, అవునా కాదా? ఈ వారం ఈ నెలలో ప్రభురాత్రి భోజనం తింటే 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు? అందరు చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలు? 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభురాత్రి భోజనం బైబిల్లో ఒక ఆయన తిన్నాడు. దేవుడు పెట్టిన భోజనం తిని 4 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యేసయ్య చేత భోజనం తిన్నాడు. ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. దేవుడే వచ్చి భోజనం పెట్టాడంట. ఎవరా భోంచేసిన వ్యక్తి? రెండవది, ఇంకా నేను కొంచెం క్లూ ఇస్తా. నన్ను చంపయ్యా, ఇక నేను బ్రతకటం వేస్తూ, నేను చచ్చిపోతాను, నేను చనిపోతాను. ఏలియా గారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఎవరు చెప్పారు ఏలియా గారు అని? ఏలియా గారు. ఏలియా గారికి ఏం మనసు వచ్చింది? నేను చనిపోదాము. ఎందుకు చనిపోదాం అనుకుంటున్నాడు ఆయన? ఎందుకు అంత ప్రాణం మీదకి వచ్చిందంటే, యెజెబెలు రాణి గారు చంపుదామని తిరుగుతున్నారు ఏలియా గారిని. దొరికితే చంపాలని తిరుగుతున్నారు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బదరీ వృక్షం కింద కూర్చొని, చెట్టు కింద కూర్చొని అయ్యగారు ఏమని చేస్తున్నాడు? చెట్టు కింద కూర్చొని అయ్యగారు ఏమని చేస్తున్నాడు? అయ్యా, ఆమె చేతుల్లో చచ్చే కంటే, ఎవరి చేతుల్లో చనిపోయే కంటేనయ్యా? ఆ యెజెబెలు రాణి చేతిలో చనిపోయే కంటే అదేదో నా ప్రాణం నువ్వు తీసుకోయా, ఆ వచ్చే లోపులో నువ్వు తీసుకోయా, ఇక నేను బ్రతకటం వద్దయ్యా, నేను ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేనయ్యా, నాకు శక్తి లేదయ్యా, పరిగెత్తి అలసిపోయానయ్యా, ఈ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రాణం తీసేసుకోమని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేశారు? చేయొద్దండి. ప్రభువా, నేను బ్రతకటం ఎందుకయ్యా అని ఎంతమంది ప్రార్థన చేశారు? తప్పు లేదు. చెయ్యెత్తితే ఎవరికి చెప్పను నేను. అసలు నేనెవరికి చెబుతా? ఏం తప్పు లేదు. నేను అందరు మన బిడ్డలే ఉంది ఒప్పుకోవటం వలన
ఆశీర్వాదమే. ఒకప్పుడు నేను ఇట్లాగా బ్రతికానండి, ఒకప్పుడు ఇట్లాగా నేను తెలియక ప్రార్థన చేశాను, ఈ సమస్యల్లో ఏమవుతానో నాకు తెలియక అటువంటి ప్రార్థన చేశానండి, అయినా దేవుడు నన్ను బ్రతికించాడు, నిలబెట్టాడు అన్న వాళ్ళందరూ ఒకసారి చేయి చూపిస్తారా? ఇప్పుడు ఎంతమంది వచ్చారో ఇందాక ఎవరు చెయ్యొత్తమంటే చెయ్యత్తలేదు. అమ్మా మనం అందరం కూడా ఆ స్థితిలో ఉండవాళ్ళం, అవునా కాదా? అలా వచ్చిన సమస్యలకి ప్రభువా ఏ విధంగా నేను బ్రతకాలో, ఏ విధంగా చేయాలో, ఈ సమస్య ఎందుకు వచ్చిందో ప్రభువా, ఈ నిందలు పడే కంటే, ఈ బాధలు పడే కంటే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే, ఏం మూసుకుంటే, ఈ తెలియనప్పుడు అందరూ చేసినటువంటి ప్రార్థనే. కానీ బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ప్రార్థన చేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశారో చెప్పమంటారా? చదువుదామా ఆ వాక్యాన్ని చదువుదామా దేవుని సన్నిధిలో. మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజుల గ్రంథము అందరూ చూడండి, బైబిల్స్ ఉన్న వారందరూ. ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథము, బైబిల్స్ ఉన్న వారందరూ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము తీశారా? 19వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదవండి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి మరలా తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేసెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏ చెట్టు కింద ఉన్నాడు ఈయన? అమ్మా, ఏ చెట్టు కింద ఉన్నాడు? ఏ చెట్టు కింద? బదరీ వృక్షము. అందరూ అనండి. అమ్మా, ఏ చెట్టు అమ్మా? బదరీ వృక్షము కింద ఉన్నాడు, పండుకున్నాడు, ప్రార్థించాడు, అలసిపోయాడు, ఆహారం లేదు. దేవుడు దూతను పంపించాడు. ఎవరు వచ్చింది అక్కడికి? దేవుని దూత. ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చి, అయ్యా నీ కొరకు ఆహారాన్ని తెచ్చాను. ఏ ఆహారం అది? ఒక అప్పమును, అందరు బైబిల్ చూడండి, అప్పమును నీళ్ల బుడ్డి. ఏమొచ్చిందయ్యా? అప్పము నీళ్ల బుడ్డి ఏమొచ్చింది? అతని తల దగ్గర ఏముంది? అప్పము నీళ్ల బుడ్డి ఉంది. ఈ అప్పమును తిని, అప్పం అంటే రొట్టెలు అనుకుందాం, రొట్టెలు తిని ఈ బుడ్డిలో ఉన్న నీళ్లు తాగు అన్నది. అలసిపోయిన ఆయనకి ప్రాణం లేసొచ్చి ఆ యొక్క భోజనాన్ని తిని
మరలా ఏం చేశాడు అయ్యగారు? మరలా పడుకున్నాడు. మరలా రెండవసారి దేవుని దూత ఏం చేసింది? తట్టి మరలా లేపింది. లేపయ్యా, నీకు భోజనం ఎందుకు పెట్టానో తెలుసా? నిద్రపోవటానికి నీకు భోజనం పెట్టలేదు. ఏమని చెప్పింది దేవుని దూత? 7వ వచనములో, శక్తికి మించిన ప్రయాణము నీ ముందు ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పిన. దేవునికి స్తోత్రం. అతను భోజనము చేశాడు. భోజనము చేసి ఎన్ని రోజులు నడిచాడు? బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన చేసిన భోజనము చేసి దేవుడిచ్చిన భోజనము తిని ఎన్ని రోజులు నడిచాడు? 40 రాత్రులు 40 పగళ్ళు నడిచాడు, ప్రయాణం చేశాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఒక్క అడుగు కూడా నేను వేయలేను అన్న వ్యక్తి ఎన్ని అడుగులమ్మా? చెప్పాలి, ఎన్ని అడుగులు? ఒక్క అడుగు కూడా నేను వేయలేను, నా వలన కాదు, ఇక నేను చనిపోవాలి అనుకున్న ఆయన చేత దేవుడు ఎన్ని రోజులు నడిపించాడు? చెప్పాలి గట్టిగా. 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడు? దేవుడు నడిపించాడు. ప్రియా దేవుని పిల్లలారా, మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభురాత్రి భోజనము తిన్న మనకి మన ముందు ఒక ప్రయాణం ఉంది. మన ముందు ఏముంది? ఒక ప్రయాణం ఉంది. ఏంటా ప్రయాణం? మన ముందు ఉన్నటువంటి ప్రయాణం ఒకటి ఉంది అండి. మన ముందు ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో అలసిపోకూడదని దేవుడు, అలసట రాకూడదని దేవుడు నీకేమి ఇచ్చాడంటే ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదావా? మనకు మించిన ప్రయాణం ఉంది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనకు సరిపడా ప్రయాణం ఉందా? మన శక్తికి మించిన ప్రయాణం ఉందా? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, బైబిల్ ఎప్పుడైనా ఉపయోగపడింది. మనకు సరిపడా ప్రయాణం లేదు. ఎంత ఉంది ప్రయాణం? చెప్పాలి. శక్తికి మించిన అంటే, శక్తికి మించడం అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? ఇంతమందిలో ఎవరు చెప్తారు? శక్తికి మించడం అంటే నీకు నడవలేనంత దూరం, నువ్వు మోయలేని బరువు నువ్వు ఎత్తుకోవాలని, అది ఎత్తుకోవాలి, ప్రయాణం చేయాలంటే ఈ భోజనం నీకు బలాన్ని దయచేయునుగాక, శక్తిని దయచేయునుగాక. మొట్టమొదటి పాయింట్, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ఏంటో నేను బైబిల్లో చూపెడతా. హెబ్రీ పత్రిక తీయండి, ఆ ప్రయాణం ఏంటో మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి రండి. 12వ అధ్యాయం దగ్గరికి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మొట్టమొదట శక్తికి మించిన ప్రయాణము. ఆ ప్రయాణములో అలసిపోకుండా, సొలసిపోకుండా గమ్యము చేరేదాకా ఈ భోజనము నీకు శక్తినిస్తుంది. ఏంటా ప్రయాణం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తీశారు అందరూ. 12వ అధ్యాయములో 2వ వచనాన్ని చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన, అది అండర్లైన్ చేసుకోండి,
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, మన ఎదుట ఏముంది? ఏలియా ఎదుట ఏముంది చెప్పాలి అందరూ. అమ్మ, అందరూ నాకల్లి చూడండి. ఏలియా ఎదుట ఏముంది? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇప్పుడు మన ఎదుట ఏముందని బైబిల్ చెప్తుంది? కాదు, మన ఎదుట ఉంచబడిన పందెములో, మన ఎదుట పందెం ఉంచబడింది. మనం పందెములో ఉన్నాం. మన ఎదుట పందెం ఉంది. ఏమండి, పంద్యాలు ఎంతమంది చూశారు? పంద్యాలు నేను అడిగింది తెలుగులోనే కదా అమ్మా? బాగున్నారా? పంద్యాలు ఎంతమంది చూశారు? పంద్యాలు, రన్నింగ్ రేస్ చూశారు కదా. తర్వాత ఎడ్ల పంద్యాలు. సంక్రాంతికి ఏం పెడతారు అయ్యా? ఎడ్ల పంద్యాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయా లేవా? ఎన్ని ప్రైజులు ఉంటాయి? ఫస్ట్. ఈ పందెములో పాల్గొనేటువంటి ఎద్దులను ఏం చేస్తారు? బండగట్టి ఈ బండ కూడా ఆ శక్తికి మించి కడతారు. ఏ జంట అయితే, ఏ ఎద్దులైతే శక్తికి మించి ప్రయాణం చేసి చివరి జెండా బాతిన స్థలానికి వెళ్తాయో వాటిని మేపిన రైతుకి ఏమిస్తారు? స్టేజీ మీద ఏమిస్తారు? స్టేజీ మీద నేను ఒక ఇంట్లో ఎక్కడో చూసా, ఎద్దుల మధ్యలో పట్టుకుని ఒక అబ్బాయి ఫోటో దిగాడు. అది ఎక్కడో చూసా, మల్లేశ్వరుల ఇంట్లో చూశాను కదా, ఆదినారాయణ లేదా ఎక్కడో ఎవరో చూసి, ఎవరింట్లో? దేవుని స్తోత్ర చూసా నేను ఎక్కడో. అమ్మా, ఎద్దుల మధ్యలో ఫోటో దిగి గెలిచినటువంటి అవి ఫోటో దిగి చక్కగా ప్రైజ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారా లేదా? అంటే ఏ ఎద్దులకి ఇస్తారు ప్రైజ్ని? ఏ ఎద్దులకి ఇస్తారు? ఎవరైతే గెలిపిస్తారో, ఎవరైతే ఏ ఎద్దులైతే బండ లాగుతాయో వాళ్ళకి మంచి ప్రైజ్ని ఇస్తారు. మనం కూడా అమ్మా, మనకు కూడా దేవుడు ఒక బండ కట్టాడు. మనకు కూడా ఒక బండ కట్టిండు. మనకు కూడా ఏం కట్టాడు గమనించండి. మనకు కూడా ఒక బండ కట్టాడు. ఇక్కడ పందెం అన్నాడు. ఏమన్నాడు? పందెంలో ఉన్నాం, మనం పరిగెత్తుతున్నాం. అయ్యా, నేను పరిగెత్తలేను అంటే ప్రైజ్ వచ్చిద్దా? ప్రైజ్ వచ్చిద్దా? మేపిన ఆయన ప్రైజ్ రాకపోతే మేపిన రైతుకి ఎట్లాగుంటది? అయ్యో, ఇంత ఖర్చు పెట్టానే అనే రీతిగా ఉంటది. గనుక మన జీవితంలో కూడా మనం పరుగు పందెంలో ఉన్నాం. ఈ పందెంలో మనం ఎట్లాగా పరిగెత్తాలో తెలుసా? కింద అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ భోజనం ఏం చేసిద్దో తెలుసా? మనం అలసిపోకుండా, నీ ప్రాణాలు విసుక్కోకుండా, నీవు అలసిపోకుండా పరిగెత్తటానికి ఈ భోజనం నీకేమి ఇచ్చిద్దో తెలుసా? ఈ భోజనం, ప్రభురాత్రి భోజనం ఏమి ఇచ్చిద్దమ్మా? ఇప్పుడు చెప్పాలి. శక్తిని దేవుడు అనుగ్రహించును గాక, బలాన్ని దేవుడిచ్చును గాక. అయ్యా, నేను ఎటు వెళ్ళలేకపోతున్నా, నేను నీరసంగా ఉండి బలహీనంగా ఉన్నాను
అనుకున్న సమయంలో నువ్వు ప్రార్థన చేసుకోగానే, ఇక్కడ భోజనం తిని వెళ్ళగానే మరలా భోజనం వరకు దేవుడు నీకు శక్తినిస్తుంది ఎవరో చెప్పండి? నువ్వు తింటున్న ఆహారం కాదండి, నువ్వు తినిపోతున్నావే ప్రభురాత్రి భోజనం, అది నీకు శక్తిని అనుగ్రహించునుగాక. అలసట పడకుండా నీకు ఓపికను దయచేయునుగాక, ఓర్పును దయచేయునుగాక. ఇప్పుడు మొట్టమొదటి ఏంటో తెలుసా? ఈ పరుగు పందెములో అలసిపోకుండా నీ ప్రయాణం అంతా నడిపించటానికి ఈ భోజనం ఏమిస్తుంది? బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు అన్నది మనం చదువుకున్నాం. అలసిపోకూడదు. రెండవది ఆ భోజనం తిన్నవాడికి అపజయం అంటూ లేదు. ఏమీ లేదు, ఏముండదు. ఏ భోజనం తిన్న ఆయనకి ఏలియా గారికి అపజయం ఉందా? భోజనం తినకముందు భయపడ్డాడు, భోజనం తిన్న తర్వాత ఇక అపజయం అనేది ఎరగదు, జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఎట్లాగా చెప్పగలమంటే దేవుని పర్వతానికి నడిచిపోయాడు. ఏ పర్వతానికి? ఆ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించటానికి, ఆ పర్వతం మీద దేవుడు వెళ్ళమన్న పర్వతానికి వెళ్ళాడు. మనకు కూడా దేవుడు ఒక గురినిచ్చాడు, ఒక గమ్యాన్ని ఇచ్చాడు. అవునా కాదా? గమ్యం, గురి మనకుంది. ఆ గురి వద్దకు మనము చేరేదాకా ఈ భోజనం ఏం చేసిద్దో చెప్పండి? శక్తినిచ్చునుగాక. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? ఈ ప్రభురాత్రి భోజనం. స్తోత్రం చెప్పండి ఈ మాట గట్టిగా. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? రెండు వచ్చినాయి. ఒకటి, అలసిపోకుండా ఆత్మీయ బలాన్ని ఇస్తుంది ఈ భోజనం. రెండవది, అపజయం అనేది లేకుండా ఎక్కడికి వెళ్ళినా నువ్వు జయాన్ని పొందుకుంటావు. ఏది నిన్ను వశపరుచుకోకుండా, ఏ శీఘ్ర శక్తి నిన్ను వశపరుచుకోకుండా, ఎవరో నీ మీద కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళ యొక్క ఆపదల్లో పడిపోకుండా నిన్ను కాపాడేది ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు నువ్వు తినబోతున్నావే ఈ భోజనం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం అనుకుంటాం, అమ్మో నేను ఓడిపోతానేమో అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ భోజనం ఏమంటుందో తెలుసా? కుమారుడా కుమార్తె అని ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఓడిపోవు. నా భోజనం తిన్నావు గనుక, ప్రభురాత్రి శరీరము, ప్రభు యొక్క శరీరము, ప్రభురాత్రి యొక్క భోజనములు రక్తము త్రాగావు గనుక అపజయం అనేటువంటిది లేదు. మనకు జయాన్నిచ్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ఆయన పిల్లల దేవుడు ఎప్పుడు ఓడిపోనిచ్చే దేవుడు కాదు. ఏం చేసే దేవుడు? ఆయన విజయాన్నిచ్చే దేవుడు. ఏమండి, ఏలియా గారు దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడ దాకా వెళ్ళాడా లేదా? ఏమండి, మధ్యలో ఆగాడా? మరి మనల్ని కూడా మధ్యలో ఆపే దేవుడు కాదు. ఏం చేస్తాడంటే, ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో, ఏ వాక్యం అయితే నీకు ఇచ్చాడో, ఏ దర్శనాన్ని అయితే నీకు ఇచ్చాడో, ఆ దర్శనాన్ని నెరవేర్చేదాకా నిన్ను నడిపిస్తానే ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈ భోజనం బలం చాలా గొప్పదండి. మనం అనుకున్నంత తేలిక కాదు. క్రైస్తవులకి, దేవుని పిల్లలకి ప్రభురాత్రి భోజనం తింటే దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది నెరవేర్చేంత వరకు మనం ఓడిపోకుండా నడిపిస్తానే. ఉదాహరణ చెప్తా.
అపోస్తలుడైన పౌలు గారు రోమా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? వినండి, వింటున్నారా? రోమా వెళ్ళాలి. అయ్యగారు పడవెక్కి కూర్చున్నాడు, ఓడెక్కి కూర్చున్నాడు. దేవుడు ఏమన్నాడు? రోమాలో నా సువార్తను ప్రకటించాలి, నా వాక్యం ప్రకటించాలని బయలుదేరమన్నాడు. ఓడలో కూర్చున్నాడు పౌలు గారు. ఓడ మధ్యకు రాగానే ఓడేమైందో చెప్పండి, ఎవరు చెప్తారు? ఓడేమైందమ్మా? బద్దలైంది. అందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? చనిపోతాం, ఇంకే ఉంది, చనిపోతాం అనుకుంటున్నారు. ఈయన మాత్రం అంట మెదలకుండా కూర్చున్నాడంట. అందరూ అంటున్నారంట, ఇదేందయ్యా, బస్సు పడిపోయిద్దని లోయలో పడిపోయింది, అందరూ చనిపోతాము, ఓడ బద్దలైపోయింది, అందరూ ఏడుస్తుంటే నువ్వేంటయ్యా ఏడవకుండా అట్లాగే కూర్చున్నావంటే నేను ఏడవలసిన పని లేదన్నాడంట. స్తోత్రం చెప్పండి. అదేంది? అందరూ ఆయన కళ్ళు చూస్తున్నారంట. ఇదేమి పిచ్చి పట్టిందా, లేకపోతే మైండ్ పోయిందా, లేకపోతే మనం అంటారు కోమాలో పోయిందా అనుకున్నాడంట. ఆయన అన్నాడు, నేను కోమాలోకి బాలా, నాకు పిచ్చి బట్టలా, నాకేం బట్టలా. మరి ఎందుకు అట్లాగున్నావంటే మీకందరూ దిగులు పడుతున్నారు, కానీ నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటిది? నువ్వు రోమాలో పంపిస్తానని చెప్పాడు, వాక్యం చెప్పమన్నాడు. అక్కడికి పంపించడానికి బయలుదేరమన్న ఆయన మధ్యలో ముంచుతాడా, మధ్యలో చంపుతాడా? నన్ను చంపడు. ఓడ బద్దలైనా, ఓడ పగిలిపోయినా, మీరందరూ మురిగిపోయినా, మనం మురిగిపోయినా నేను మురిగిపోను, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడన్నాడు. స్తోత్రం చెప్పండి మాటకి. వాళ్ళు అన్నారు, ఏం గుండెయ్యా నీ గుండె, మేమందరం ఈ రకంగా తునామునకలైపోతుంటే ధైర్యంగా ఉన్నావంటే నా ధైర్యం మిమ్మల్ని బట్టి కాదు. ఎవరిని బట్టి? నాకు దర్శనాన్ని ఇచ్చి పొమ్మన్న ఆయన అక్కడికి చేరుస్తాడు, అదే నా ధైర్యం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. జనవరి 1 తారీఖున నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మరలా జనవరి వరకు నిన్ను కాపాడలేడా? ఈ మధ్యలో తలకాయ నొప్పి వచ్చినా, ఈ మధ్యలో కాలి నొప్పి వచ్చినా, ఈ మధ్యలో ముక్కు నొప్పి వచ్చినా, ఈ మధ్యలో కాలు నొప్పి వచ్చినా, ఈ మధ్యలో కాలు లడవపోయినా, ఈ మధ్యలో చెయ్యి లడవపోయినా, ఏది లడవపోయినా వాగ్దానమిచ్చిన దేవుడు నిన్ను నడిపించునుగాక, నడిపిస్తాడు. పడాలి. లోనైనా నన్ను విడువగా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. పడబడిన అలసటపై పడాలి. స్తోత్రం. కట్టి చక్కని ఆలోచన చెప్పి, చేరి పట్టిన కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. ఏమన్నాడు పౌలు గారు? అమ్మా ఏమన్నాడు? ఓడ బద్దలైపోయింది, ఎట్లాగ పోతా అవతల దరికి, అయినా నా దేవుడు ఉన్నాడు. ఆయన దర్శనాన్ని ఇచ్చి నడిపిస్తానన్నాడు, నడిపిస్తాడు. యేసేపు గారు జైల్లో వేశారు. జైల్లో పాటలు పాడుతూ అందరూ అంటున్నారు, ఇదేందా ఇది జైల్లో పాటలు పాడుతుండో, మేమందరం అన్నం తినకుండా నీళ్ళు లేకుండా జైల్లో పాటలు. ఆయన అన్నాడు, యేసేపు గారు పాడతాను, నన్ను కళ ఇచ్చాడు, కళ ఇవ్వకపోతే నేను బాధపడతా, కానీ కళ ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చునుగాక. కళ ఇచ్చి నెరవేరుస్తాడు గనక ఈ లోపల జైల్లో వేసినా, సింహాల్లో వేసినా, ఎక్కడ వేసినా నాకు భయం అంటూ అదేంటో తెలుసా? దేవుని భోజనం తిన్న ప్రతి బిడ్డకు వచ్చే ధైర్యం. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఎన్నొచ్చింది చెప్పండి? 2.
ఎన్నొచ్చినాయి? ఒకటి, దేవుడు అధిక బలాన్ని ఇస్తాడు, ప్రయాణములో శక్తినిస్తాడు. రెండవది, అపజయం అంటూ ఏది ఉండదు. ఏముండదు? అపజయం అంటూ ఏది ఉండదు. మూడవది, 40 రోజులు కూడా ఆయన భోజనం చేశాడా? జాగ్రత్తగా మీరు వాక్యం చూడండి. ఆ అప్పము నీళ్లు తాగిన ఆయన, అప్పము తిని నీళ్లు తాగిన ఆయన ఎన్ని రోజుల వరకు భోజనం చేయలా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎన్ని రోజుల వరకమ్మా? 40 రోజులు భోజనం చేయలేదంటే ఏమండి, ఒక్కరోజు భోజనం చేయకపోతే నువ్వు ఓర్చుకుంటావా? ఒక గంట లేట్ అయితే నువ్వు ఓర్చుకుంటావా? మరి ఎన్ని రోజులు భోజనం చేయలేనా చెప్పాలి అందరూ. అమ్మా కుర్చీలో వాళ్ళు ఎన్ని రోజులు భోజనం చేయలా? అంటే ఆకలి కాకుండా, దప్పిక లేకుండా ఈ భోజనం ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? శరీరానికి ఏమి ఇచ్చిందో చెప్పండి. శరీరానికి ఏమి ఇచ్చిందో చెప్పండి. లోక సంబంధమైన తిండి మీద, లోక సంబంధమైనటువంటి ఆకలి మీద, దప్పిక మీద కంట్రోల్ చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ భోజనం ఏం చేస్తుందంటే లోక సంబంధమైన ఆశలకు లోను కాకుండా ఈ భోజనం మనల్ని రక్షిస్తుంది. ఈ భోజనం తిన్నటువంటి ఏలియా గారు 40 దినాల వరకు దేనిని ముట్టుకోలా? ఆహారాన్ని ముట్టుకోలా, లోక సంబంధమైన నేలను కూడా ముట్టుకోలా, దేనిని ముట్టుకోలా. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే భోజనం మీద, నేల మీద ఎంత గ్రిప్పునిచ్చిందో చూడండి ఆ యొక్క ప్రభురాత్రి భోజనం. ఈరోజు మనం దేవుని భోజనం తింటున్న మన మనస్సు దేని మీదకు పోకుండా, మన మనస్సు శరీరాశ, అమ్మ అందరూ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం మీదకు పోకుండా మన మనస్సును ఆపేది ఏంటో తెలుసా? ఇప్పుడు విశ్వాసంతో నువ్వు తింటున్నావు ఏంటిది? దేవుని భోజనం ఏం చేసిద్దంటే లోకం వైపు చూడకుండా మనల్ని కాపాడునుగాక, రక్షించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఒకవేళ లోక సంబంధములో పడిపోతున్నా కూడా పడిపోనివ్వకుండా ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎవరి వైపు? ఆయన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. ఏమండి, ఏలియా చనిపోదాము అనుకున్న ఆయన, జాగ్రత్తగా వినండి, చనిపోదాము అనుకున్న ఆయన బ్రతకాలని ఆశ కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఏ ఆశ కలిగింది? ఎప్పుడు కలిగింది ఆశ? బ్రతకాలని ఆశ. ఆ అప్పము తిని ఆ నీళ్లు తాగిన వెంటనే ఏం కలిగింది? అమ్మా చెప్పాలి, ఏం కలిగింది? బ్రతకాలని ఆశ. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి అని తపన కలిగి నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ భోజనం నీలో ఏం చేసిద్దో తెలుసా? దేవుని కొరకు జీవించాలనేటువంటి తపన్ని కలిగిస్తుంది. ఎవరి కొరకు జీవించాలి? నేను దేవుని కొరకు జీవించాలి. ఎవరి కొరకు నేను జీవించిన అవసరం లేదు, దేవుని కొరకే నేను బ్రతకాలి అనేటువంటి ఆశ కలిగిస్తుంది. ఆ ఆశ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన కలిగిందంట. ఎవరికో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు. అంటే అర్థం ఏంటి? సావైనా నీ కొరకే, బ్రతికినా నీ కొరకే, సావైనా దేన స్థితి అయినా నీ కొరకే, సంపన్న స్థితి అయినా
ఆకలైనా నీ కొరకే, దాహమైనా నీ కొరకే, నేను చేసినా నీ కొరకే, నేను చేయకపోయినా నీ కొరకు కాదయ్యా అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు చెప్పాలి? దానియేలు గారు అన్నాడు, రాజా నువ్వు వేయబోతున్న అగ్నిగుండంలో నుంచి నా దేవుడు రక్షించినా ఆయన కొరకే, రక్షించక ఒకవేళ మేము నశించిపోయినా ఆయన కొరకే. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా చెప్పండి. రెండు చేతులు ఎత్తి సంపూర్ణంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఈ మాటకి ఎందుకు చెప్పారు? చెప్పమండి చెప్పారా? నేను చెప్పమండి చెప్పారా? కాదు, దేవుని కొరకు చెప్పామండి. దానియేలు గారి లాంటి విశ్వాసం, పౌలు గారి లాంటి విశ్వాసం, ఈ విశ్వాసం ఎప్పుడు వచ్చిందో చెప్పమంటారా? ఈ భోజనం ఏం చేసిద్దంటే నీలో ఏం కలిగిస్తుంది? ఒక ఆశను కలిగిస్తుంది. 3 వచ్చినాయి. నాలుగవది ఈ భోజనం తిన్న ఆయన నార్మల్గా చనిపోదామనుకున్న ఆయన్ని దేవుడు ఆరోహణమయ్యేటట్టు చేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం చేశాడు? ఏం చేశాడు? ఆరోహణం అంటే శరీరముతో ఎత్తబడ్డాడు. ఏలియా కొరకు ఏమొచ్చింది పైనుంచి? ఏలియా కొరకు పైనుంచి ఏమొచ్చినాయి చెప్పాలి? అగ్ని రథాలు. ఇంకా ఏమొచ్చినాయి? అగ్ని రథాలు, వెలుగు, మహిమొచ్చి అయ్యా కుమారుడా రాయ్యా ఎక్కయ్యా, అగ్ని రథాలు వచ్చి నిలబడ్డాయి రాయ్యా. ఎంత అదృష్టం అండి. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఇవాళ ఫోన్ కొడితే షేర్ ఆటో వస్తుంది. ఏమొస్తుంది? ఈ మధ్యన ఇంకొక ఆటో ఉంది, ఓబర్ ఉంది. ఓబర్ ఫోన్ కొడితే ఓబర్ ఆటో వస్తుంది, ఓలా ఆటో వస్తుంది, ఓలా ట్యాక్సీ వస్తుంది. ఏలియా గారు ఏ ఫోన్ కొట్ల రథం వచ్చి ఇంటి ముందు ఆగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రథం? ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడేమో రథం నాకెందుకయ్యా, అగ్ని నాకెందుకయ్యా, ఆమె చేతుల్లో తెచ్చే కంటే నువ్వు తీసుకుంటే మేలన్న ఆయన్నే. మహిమ మేఘాలు. స్తోత్రం చెప్పండి. ఏ మేఘాలు? మహిమ మేఘాలు వచ్చినాయి, తీసుకొని పోయి. ఆ శక్తి ఎవరిచ్చారండి? ఆ ఆత్మని ఎవరిచ్చారు? ఆ బలాన్ని ఎవరిచ్చారంటే ఏ భోజనం అయితే తిన్నాడో ఆ భోజనం తిన్న వాళ్ళు ఏమవుతారు? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము అంచదినమున నేను వానిని. ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుతారా? ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచదినమున నేను వానిని. ఇప్పుడు ఏలియాని లేపుకొని పోయింది ఎవరు? దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏలియా వాళ్ళే మనము కూడా వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఎప్పుడో చెప్పమంటారా? 1వ తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో కడబోర శబ్దము మోగిద్దంట. ఏ శబ్దము? కడబోర శబ్దము మోగగానే మృతులు సజీవులై లేచి వెళతారు. అంటే దేవుడు వచ్చి ఏం చేస్తాడు? సమాధుల్లో ఉన్న వారిని ఏం చేస్తాడమ్మా? లేపుకొని, ఎవరిని? అందరినీ కాదండి,
బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, అందరినీ కాదు. ఎవరిని కాదు? ఎవరిని? మీరు చదివారు కదమ్మా 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిని అంచెదినమున నేను ఏలియా గారిని గనక ఆరోహణం చేసినట్టుగా మనల్ని కూడా ఆత్మ శరీరముతో మనల్ని దేవుడు రాజ్యములోకి చేర్చుకొనుగాక. చూసారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి అండి? ఏలియా గారికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి? ఒకటి, ఆకలి మీద, దప్పిక మీద, లోక సంబంధమైన తిండి మీద ధ్యాస లేకుండా పోయిందా? రెండవది ఏలియా గారికి ఆత్మ బలాన్ని ఇచ్చాడా లేదా? మూడవది, అపజయం అనేది లేదు. నాలుగవది, ఆరోహణమయ్యే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈ ఆత్మ రేపటి దినమున దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభురాత్రి భోజనం. కాబట్టి ఇప్పుడు 4 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. మానవ జీవితంలో 4 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. ఎట్లా చెప్పమంటారా? యేసయ్య, నా ఆయుష్ కాలము బెత్తడంత చేశావు అన్నాడు దావీదు గారు. బెత్తంటే దీన్ని ఏమంటారమ్మా? అందరు ఇట్లాగా చూపించండి, అందరు సైజులు వేరే ఇట్లాగా చూపించయ్యా, సైజులు వేరే ఇట్లాగా బెత్తులో ఎన్నేళ్ళు ఉన్నాయి? బెత్తులో మన జీవితం అంతా బెత్తులో ఎన్నేళ్ళు ఉన్నాయమ్మా? 4 అంటే 4 దశలు. 4 అంటే ఒకటి బాల్య దశ, రెండవది యవన దశ, మూడవది కౌమార దశ, 4వది వృద్ధాప్య దశ. బెత్తడంతే దావీదు గారు బెత్తడంతగా చేశావు. 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల్లో 4 ఇంటూ 10 40 రోజులు. ఏలియా గారు ఎన్ని రోజులు నడిచాడు? 40 రోజులు. అనుగ్రహించాలని దైవజనుడుగా నేను ప్రేమతో కోరుతున్నాను. ఈ భోజనం తిన్న ఏలియా గారి ప్రయాణం ఎంత సులువైందో, ఎంత శక్తి వచ్చిందో, ఎంత ఆరోగ్యం వచ్చిందో, ఎంత దేవుని పని చేశాడో. పర్వతానికి వెళ్ళాడు, దేవుడు పని చేశాడు, చివరికి దేవుని దగ్గరికి. మనం కూడా ప్రభురాత్రి భోజనం తినబోతున్న మనకు కూడా ఏలియా గారికి ఇచ్చిన ఈ 4 ఆశీర్వాదాలు విశ్వాసముతో, నమ్మకముతో ఈ భోజనాన్ని తీసుకొని తిని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.